నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। ఎస్సీ బాలికల వసతి గృహంలో నిర్మిస్తున్న టాయిలెట్స్ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కాకపోతే చెల్లింపులు నిలిపివేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత కాంట్రాక్టర్ ను హెచ్చరించారు। గురువారం భీమవరం పట్టణంలోని ఎస్సీ బాలికల, ఎస్టీ బాలుర వసతి గృహాలను కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు। తొలుత భీమవరం రైతు బజార్ దగ్గరలో ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎస్సీ కాలేజీ విద్యార్థుల వసతి గృహం, ఎస్సీ చిన్నపిల్లల వసతి గృహం, బీసీ విద్యార్థుల వసతి గృహాల్లో జరుగుతున్న మౌలిక వస్తుల అభివృద్ధి పనులను పరిశీలించారు। ఎస్సీ కాలేజీ విద్యార్థుల వినియోగానికి మున్సిపాలిటీ నిధులతో 6 నూతన టాయిలెట్స్, సంబంధిత పనులకు 6 లక్షల రూపాయలు, బీసీ వసతి గృహంలో పంప్ సెట్ ఏర్పాటు, టాయిలెట్స్ మరమ్మతులకు 1,35,000 రూపాయలు, నిరంతరంగా నీటి సరఫరాకు సబ్మెర్సిబుల్ పంప్ ఏర్పాటు, డోర్స్ మరమ్మతులు, ఫ్యాన్ల ఏర్పాటు, 6 టాయిలెట్ల నిర్మాణం, 3 వసతి గృహాల్లో 76 కిటికీలకు దోమలు రాకుండా మెష్ల ఏర్పాటు తదితర పనులకు ప్రభుత్వం నుంచి 6 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది। అనంతరం టిట్కో గృహ సముదాయాల దగ్గరలో ఉన్న గునుపూడి ఎస్టీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు। ఈ వసతి గృహం మౌలిక వస్తుల అభివృద్ధికి 5 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది। ఇప్పటికే డోర్స్, టాయిలెట్స్ మరమ్మతులు తదితర పనులను పూర్తి చేయడం జరిగింది। వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్, కాలేజ్ హాస్టల్ ఉన్నాయి। 3 హాస్టల్స్ ఉన్నాయి। ఆడపిల్లలు ఉన్నారు, 200 మంది ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు। అయితే వీళ్ళకి నేను వచ్చిన కొత్తలో విజిట్ చేసినప్పుడు టాయిలెట్స్ షార్టేజ్ అది ఉంది అని చెప్పారు। డ్రింకింగ్ వాటర్ వాడుకోవడానికి కూడా వాటర్ షార్టేజ్ అని చెప్పారు। దాని మీద మేము వర్క్స్ కొన్ని మొదలు పెట్టాము మున్సిపాలిటీ నుంచి, భీమవరం మున్సిపాలిటీ నుంచి టాయిలెట్స్। ఈ లోపల గవర్నమెంట్ నుంచి కూడా బీసీ హాస్టల్కి ఒక 1.5 lakhs, 1.35 lakhs, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్కి ఒక 6 lakhs శాంక్షన్ అయింది। ఈ వర్క్స్ అన్ని కూడా ఇక్కడ టేకప్ చేస్తున్నాము। ఇవి కాకుండా ఇక్కడ పిల్లలకి కొన్ని బెడ్స్ అన్ని కూడా అందివ్వడం జరిగింది పడుకోవడానికి। దోమతెరలు కూడా మనము 120 దోమతెరలు అందించడం జరిగింది। అభివృద్ధి ముసుగులో పేదల ఇళ్లను తొలగించే బుల్డోర్ రాజకీయాలను తక్షణం విరమించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ డిమాండ్ చేశారు। స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గోపాలన్ మాట్లాడుతూ, కాలుష్యం పెరుగుతుందనే కారణంతో కాలువలు, పంట బొద్దుల పక్కన ఏళ్ల తరబడి నివసిస్తున్న పేదల ఇళ్లను అత్యంత దౌర్జన్యంగా కూల్చివేయడం దారుణం అన్నారు। కనీసం నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లకు కరెంటు కనెక్షన్ తీసేయడం అన్యాయమని, జిల్లాలో అసలు కాలుష్యం దేని వలన వస్తుందో సిపిఎం నిరూపిస్తుందని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు నిరూపించగలరా అని ప్రశ్నించారు। జిల్లాలోనే కాలుష్యం సమస్యలపై సిపిఎం పార్టీ అనేక దఫాలుగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించిందని, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, నిర్బంధాలు విధించినా నికరంగా సిపిఎం పోరాడిందని గుర్తు చేశారు। ఆకువీడు మండలం ఐ భీమవరం నుంచి పాలకోడేరు మండలం ఏఎస్ఆర్ నగర్ వరకు కాలుష్యం పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం సరికాదు అన్నారు। పేదల ఇళ్ల వల్లనే కాలుష్యం వస్తుందో, జిల్లాలో ఉన్న పరిశ్రమలు, అక్వా చెరువుల వలన కాలుష్యం వస్తుందో నిరూపించడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు। ఈ విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, మండల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు। ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా జైలు యాత్రలు చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎద్దేవా చేశారు। ఎలాంటి వ్యక్తుల కోసం జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు। ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కోరుతూ తణుకు మండలం మండపాక గ్రామంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి ప్రభుత్వం బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు। అరెస్ట్ అయిన వంశీ గత వైసీపీ ప్రభుత్వ మహిళలను దుర్భాషలాడి ఎన్నో కుంభకోణాలు చేసిన వ్యక్తి అని, అటువంటి వ్యక్తి కోసం జైలు యాత్రలు చేయడం విడ్డూరంగా ఉంది అన్నారు। తాజాగా మిర్చి యార్డు వద్దకు వెళ్లి రైతులను పరామర్శించే నెపంతో అల్లకల్లోలం సృష్టించాలని చూశారని అన్నారు। అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపిస్తే యువత, నిరుద్యోగులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తారని తెలిపారు। గత కొన్ని రోజులుగా రాజశేఖర్ గారి మద్దతుగా మేము చేస్తున్నటువంటి ప్రచారంలో ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ని కలవటం జరిగింది। వారందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ కూటమి అభ్యర్థికే ఓటు వేస్తామని వారందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది। ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల పట్ల గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమలను ఆకర్షించడం కానీ, అనేక మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం కానీ, యువత కోసం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ, యువతకు ఉపాధి కల్పించడం కోసం సీడ్ యాప్ని ప్రారంభించడం, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లను ప్రారంభించడం, దాంతోపాటుగా ఈరోజు యువతకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని యువత అంతా కూడా ఈరోజు ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా హర్షిస్తున్నారు. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మార్పు కనపడుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఆయన కనీసం అసెంబ్లీకి కూడా రానటువంటి వ్యక్తి అసెంబ్లీ మానేసి ఈరోజు జైలు యాత్రలు అంటూ చేస్తున్నాడు. ఈరోజు జైలు యాత్రలు చేస్తే ఏ విధమైనటువంటి వ్యక్తుల కోసం జైలు యాత్రలు చేస్తున్నాడు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు వంశీ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు మహిళలను దుర్భాషలాడాడో, మహిళల్ని అసహ్యంగా మాట్లాడాడో, అదేవిధంగా అనేక కుంభకోణాలు చేశారో అటువంటి వ్యక్తి కోసం ఈరోజు జైలు యాత్రలు చేసి అక్కడ అడావుడు సృష్టించాం. అదేవిధంగా ఈరోజు రైతుల కోసం అని చెప్పి నిన్న గుంటూరు మిర్చి యార్డ్లో కూడా అల్లకల్లోలం సృష్టించే విధంగా ప్రవర్తించడం జరిగింది. రైతులను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. త్వరలోనే ఈరోజు రైతులకు సంబంధించి 20,000 రూపాయలు పెట్టుబడిని కూడా అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో రైతులను పూర్తిగా నిర్వీర్యం చేసి కనీసం ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో తెలియని విధంగా రైతుల్ని రోడ్డు మీద పడేశాడు. రైతులకు 1,600 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు పెట్టినటువంటి వ్యక్తి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,600 కోట్ల ధాన్యం బకాయిలు తీర్చడంతో పాటుగా ఈరోజు ఖరీఫ్కి సంబంధించి 24 గంటల లోపు ధాన్యం బిల్లులు చెల్లించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. రైతు సంక్షేమ ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా సబ్సిడీ మీద అనేకమైన ఉపకరణాలన్నీ కూడా ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ విధంగా రైతుల పట్ల ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కారుస్తున్నటువంటి ముసలి కన్నీరు పట్ల ప్రజలెవరూ కూడా ఈరోజు నమ్మే పరిస్థితిలో లేరనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నారు. జాతీయ న్యాయ సేవల సంస్థ ఢిల్లీ వారి ఆదేశాల మేరకు 2025 సంవత్సరానికి 4 సార్లు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి తెలిపారు. మార్చి 8న మొదటి జాతీయ లోక్ అదాలత్ కోర్టులు పనిచేసే ప్రతి చోట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ల ముఖ్య ఉద్దేశం రాజీపడి కేసులను రాజీ చేయడం, కేసులు రాజీ చేసుకోవడం వల్ల విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చని తెలిపారు. సివిల్ కేసుల్లో కోర్టుకు కట్టిన కోర్టు ఫీజు తిరిగి తీసుకునే అవకాశం ఉందని అన్నారు. జాతీయ లోక్ అదాలత్ లో క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాలు, బ్యాంక్ రికవరీ కేసులు, ప్రామిసరీ నోట్ కేసులు, అన్ని రకాల సివిల్ కేసులతో పాటు లిటిగేషన్ కేసులుగా బ్యాంక్, టెలిఫోన్ బకాయి కేసులు కూడా రాజీ చేసుకోవచ్చని తెలిపారు. పైడిపర్రు సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల నిమిత్తం శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కె నరసింహమూర్తి తెలిపారు. పైడిపర్రు పారిశ్రామిక సర్వీసులు, మండపాక హౌసింగ్ కాలనీ, మండపాక గ్రామం, పైడిపర్రు హౌసింగ్ కాలనీలో విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నందున వినియోగదారులు సహకరించాలని కోరారు. సివిల్ సప్లైస్ హమాలీలకు కూలీ రేట్లు 25 రూపాయల నుండి 28 రూపాయలకు పెంపు మరియు 14 నెలల ఏరియర్స్ చెల్లింపు జీవో వెంటనే జారీ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సివిల్ సప్లై గోడౌన్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరిగింది. సివిల్ సప్లై హమాలీలకు పెంచిన రేట్లు జీవోల రూపంలో ఇవ్వాలని, 14 నెలల ఏరియర్స్ వెంటనే ఇవ్వాలని, ఈఎస్ఐ అమలు చేయాలని, కార్మికులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కారం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ గత 14 నెలలుగా రేట్లు పెంపుదల చేయకుండా కార్మికులను మానసికంగా వేధించడం అన్యాయమని, ఎన్నో ఆశలతో తెచ్చుకున్న నూతన ప్రభుత్వం కూడా కార్మికుల గోడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్మికులకు ఉన్న రేట్లు చాలా తక్కువని, అలాంటిది పెంచిన వాటిని కూడా అమలు చేయకపోవడం, జీవోలు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి విజయవాడ ఆటోనగర్ లో వినతి పత్రం అందజేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే హమాలీ కార్మికుల హామీలు అమలు చేయకపోతే ఆందోళన ఉధృతరం చేస్తామని ప్రతాప్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాయుడు, ధనరాజు తదితరులు పాల్గొన్నారు.
వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. అమలు చేయాలి పెంచినటువంటి రేట్లను వెంటనే, పెంచిన రేట్లు వెంటనే. హమాలీ కార్మికుల సమస్యలకు సంబంధించి ప్రభుత్వం చాలా జటిలం చేస్తూ ఉంది, చాలా ఆలస్యం చేస్తూ ఉంది. రెక్కల మీద ఆధారపడినటువంటి కార్మికుల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకి ఇటీవల నూతన కూటమి ప్రభుత్వం కూడా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 14 నెలలుగా రేట్ల పెంపుదలకు సంబంధించిన చాలా కాలం సాగదీస్తూ వచ్చారు. ఈరోజు కూడా దాంట్లో స్పష్టత అనేటువంటిది లేదు. 25 రూపాయల నుంచి 28 రూపాయల వరకు చేస్తామని చెప్పారు. ఆచరణలో ఈరోజు కూడా ఎక్కడా కూడా దాని జీవో రూపంలో ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కింద అధికారులను కానీ లేదా అడుగుతూ ఉంటే మాకు జీవో రాలేదని చెప్పేటువంటి పద్ధతి వాళ్ళు కనపడుతూ ఉంది. ఇవాళ వీళ్ళ యొక్క కష్టం మామూలు కష్టం కాదు, కానీ దానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రం ఈరోజు కూడా ప్రభుత్వం వైపు నుంచి, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి కూడా సరైనటువంటి పద్ధతుల్లో అందట్లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఇవాళ సుదీర్ఘమైనటువంటి ప్రాంతాలకి ఇవాళ దిగుమతులు ఎగుమతులు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వీళ్ళకి అనేక రకాలైనటువంటి శారీరక సమస్యలు, అంటే కాళ్ళు చేతులు విరిగిపోయే సందర్భాలు కానీ, నడువులు పడిపోయే సందర్భంలో కానీ, ఇలాంటి అనేక సందర్భాలు ఇలా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఇవాళ సిఐటిగా అడుగుతూ ఉన్నాం. ఈఎస్ఐ వీళ్ళకి కల్పించండి, వీళ్ళ ఆరోగ్యానికి రక్షణ కల్పించండి, భద్రత కల్పించండి, వీళ్ళు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయమని చెప్పినప్పటికి కూడా ఎక్కడా కూడా ఈరోజు కూడా ఈఎస్ఐని అమలు చేయడం కోసం ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఈరోజు కూడా ముందుకు వస్తున్నటువంటి దాఖలాలు ఎక్కడ కనపడలేదు. ఇది చాలా దారుణం, అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇరగవరంలో సోలార్ పలకల ఏర్పాటుపై మండల స్థాయి అవగాహన సదస్సు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసినట్లు విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కె నరసింహమూర్తి తెలిపారు. 1 కిలోవాట్కు 30,000, 2 కిలోవాట్లకు 60,000, 3 కిలోవాట్లకు 78,000 ప్రభుత్వం రాయితీగా అందజేస్తుందని, మరిన్ని వివరాల కోసం ఇరగవరం ఏఈ లేదా తణుకు డిఈఎల్ను సంప్రదించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరంలో వేంచేసి ఉన్న శైవ క్షేత్రం త్రిలింగ క్షేత్రం తల్లిని క్షత్రియులను సంహరించిన దోష పరిహారార్థం గోస్తని నదీ గర్భంలో పరశురాము ప్రతిష్ఠించిన శ్రీరామలింగేశ్వర స్వామిని, సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి గోస్తా నదిలో నత్తగుళ్లలో ఒండ్రుమట్టి ఇసుక మిశ్రమంతో శివలింగాన్ని ప్రతిష్ఠించుట చేత ఈ గ్రామానికి నత్తరామేశ్వరం అని పేరు వచ్చిందని, లక్ష్మణుడు గోస్తని నది అవతలి ఒడ్డున శివుని ప్రతిష్ఠించుట చేత లక్ష్మణేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఈ పరమ పవిత్రమైన క్షేత్రాన్ని దర్శించి స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తే ఇహలోక పాపములు నశించి స్వర్గం ప్రాప్తిస్తుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ త్రిలింగ క్షేత్రంలో ఈ నెల 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు శివరాత్రి మహోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. పెద్దల సభలో ప్రజల సమస్యలు లేవనెత్తే పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర్రాఘవులకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రజా సంఘాల నాయకులు జక్కంశెట్టి సత్యనారాయణ, మేడిశెట్టి పెంటారావు, విప్పర్తి సత్యం సచివాలయ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ నెల 27న జరగబోవు పట్టభద్రుల ఎన్నికల్లో పీడీఎఫ్, యూటీఎఫ్ ప్రజా సంఘాలు పరిపరిచిన వీరరాఘవుల విజయాన్ని కాంక్షిస్తూ కోమర్రు గ్రామంలో గ్రాడ్యుయేట్స్ ను ఓట్లను అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ, పెంటారావు మాట్లాడుతూ రాజ్యాంగంలో పట్టభద్రుల నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీ అభ్యర్థులు కాకుండా మేధావులను పంపాలని చట్టం చెబుతున్న ఆచరణలో అధికారంలో ఉన్నవాళ్లు అమలు చేయడం లేదని అన్నారు. సామాన్య ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారుల సమస్యలపై శాసన మండలిలోనూ బయట జరిగే ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే వీర్రాఘవులకు సీరియల్ నెంబర్ 14లో 1 సంఖ్య వేసి ప్రథమ ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ అయినంపూడి శ్రీదేవి అన్నారు. బుధవారం ఉండిలో బీజేపీ కార్యవర్గ సమావేశ మండల బీజేపీ అధ్యక్షుడు ఎర్రా విక్రమ్ అధ్యక్షతన జరిగింది. జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో బీజేపీని బలోపేతం చేయడానికి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెడుతున్న ఆయా పథకాలు ప్రజలకు వివరించాలి అన్నారు. పేరుచెర్ల సుభాష్ రాజు మాట్లాడుతూ కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి అందరూ కృషి చేయాలి అన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ సభ్యుడిగా ఎంపికైన
కోరా రామ్మూర్తిని ఉండి మండలం తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి దుర్గారాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, బీజేపీ కార్యదర్శి నాగమణి, నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు. ఉండి మండలంలో ఏదైతే కమిటీ గురించి నేను ఇక్కడికి రావటం జరిగింది. నూతనంగా నేను అధ్యక్షురాలుగా నియమించాక ఇక్కడికి మొట్టమొదటి ఉండి అసెంబ్లీకి పర్యటన చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నూతన అధ్యక్షుడు ఎర్ర విక్రమ్ గారికి, అలాగే రెండోసారి ఆయన మండల అధ్యక్షులుగా నియమించడం వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సోదరులు ఈ అసెంబ్లీ కన్వీనర్ కోరా రామ్మూర్తి గారు, అలాగే జెడ్ఆర్సీ రైల్వే ఆయనకి నామినేట్ పోస్ట్ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. నాకు మీ అసెంబ్లీకి ఎక్కువ లాభకరమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచో రోడ్స్ పెండింగ్లో కోర్టులో ఉండి అవి ఎదరికెళ్ళక మీరు నలిగిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఈవేళ మీ విషయంగానే మాకు లేట్ అయింది, దయచేసి అన్యదా అనుకోవద్దు. నేను మొట్టమొదటి మహిళగా నాకు ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఒక మహిళా అధ్యక్షురాలుగా అందరూ నాకు అవకాశం ఇచ్చి నన్ను అధ్యక్షురాలు చేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవరం గారు కార్యకర్త స్థాయి నుంచి ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక మినిస్టర్గా ఎన్నికవటం, ఈవేళ ఆయన 7 నెలలు 8 నెలల కాలంలోనే అనేక గ్రాంట్స్ తీసుకురావటం, చాలా అసలు చెప్తే టైం కూడా సరిపోనంతగా ఆయన విజయాలు సాధిస్తున్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం భాజపా కార్యకర్తలని చెప్పుకోవటానికి. ఎందుకంటే ఈవేళ ఎప్పటి నుంచో జరగని ఏదైతే రోడ్స్కి అవనివ్వండి, ఈ డయాలసిస్ మిషన్స్ ఇవ్వటంలో ఏంటి, అనేక నిధులు పేర్లు చెప్తానికి కూడా టైం సరిపోదు. ఆయన తీసుకురావటంలో కేంద్రంలో ఆయన పాత్ర ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా అనేక నిధులు తీసుకొస్తారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంపీ గారి దృష్టిలో పెట్టుకుని మనం పనిచేయాలి. మనం భారతీయ జనతా పార్టీ నాయకులుగా కూడా గర్వపడాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జిల్లా ద్వితీయ గవర్నర్ గా ప్రతిపాదిస్తున్న PMJF లయన్ RVS సూర్యనారాయణ రాజును బలపరచవలసిందిగా ఆకివీడు లయన్స్ క్లబ్ సుబ్రహ్మణ్యం గురువారం కోరారు. ఉండే రుత్కళ ఇంట్లో ఉండే లయన్స్ క్లబ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సత్తి బ్రహ్మారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అడ్మినిస్ట్రేషన్ రుద్రరాజు నరసరాజు, క్లబ్ కార్యదర్శి ముదునూరి శివరామరాజు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కు అనేక సేవా కార్యక్రమాలు చేసిన RVS ను ఎన్నుకోవాలి అన్నారు. వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, క్లబ్ DC మెంబర్ కన్నెగంటి రూత్ మాట్లాడారు. అనంతరం పేదలకు బ్రహ్మారెడ్డి ఆర్థిక సౌజన్యంతో ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకన్నబాబు, జగన్నాథరాజు, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన లయన్స్ ఇంటర్నేషనల్ నా బైలా ప్రకారం 316G అంటే వెస్ట్ గోదావరి డిస్టిక్కి ఈ సంవత్సరం 2025-26 సంవత్సరానికి సెకండ్ వైస్ డిస్టిక్ గవర్నర్గా ఆక్వీడ్ క్లబ్ నుంచి శ్రీ RVS సూర్యనారాయణ రాజు గారిని సెకండ్ VDGగా కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన్ని ప్రపోజ్ చేసింది కూడా ఆక్వీడ్ క్లబ్. మన మొత్తం 4 క్లబ్బులు ఉంటే 4 క్లబ్బులు కూడా ఆయన ఏకగ్రీవంగా ఈ సెకండ్ VDG పోస్ట్కి ప్రపోజ్ చేయడం జరిగింది. ఆయన ఆ భాగంలోనే మేము మా క్లబ్ తరఫున అందరం కూడా ప్రతి క్లబ్కి వారి మద్దతును కోరడానికి మేము ప్రతి క్లబ్బు జిల్లాలో ఉన్న ప్రతి క్లబ్బుని 70 క్లబ్బులు అన్నింటినీ తిరగడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ ఉండి క్లబ్ని మా అప్పీల్ ఇవ్వటానికి ఉండి క్లబ్కి రావడం జరిగింది. రేపు వచ్చే నెల 23వ తారీఖున మార్చి 23వ తారీఖున ఈ సెకండ్ VDG కంటెస్ట్కి పోటీ జరగబోతుంది. ఆ రోజున ఓటింగ్ కూడా ఆ రోజున జరుగుతుంది. సో ఈ ఉండి క్లబ్ని అందరినీ కూడా మేము సపోర్ట్ చేయమని, వారి అమూల్యమైన ఓటుని మా RVS సూర్యనారాయణ రాజు గారిని వేసి వారిని సెకండ్ VDGగా గెలిపించవలసిందిగా అందరినీ కోరుతూ వారికి మా అప్పీల్ చేస్తున్నాం. ఈ వార్తలకు స్వల్ప విరామం.